హాయ్ ఫ్రెండ్స్, మీకు చూపిస్తున్నది ఇది అండుకూరలు. ఇవి అండుకూరలు. సో, ఈ అండుకూరలను ఏందంటే నేను కొన్ని తీసుకుంటున్నా. సో, ఇది తీసుకొని నేను నానబెడుతున్నా. ఇది సో నేను దీంట్లో ఏం చేస్తున్నా అంటే వాటర్ పోస్తున్నా. వాటర్ పోసి ఇవి తడిసేలా చేసి దీన్ని ఒకసారి ఇట్లా వాష్ చేసి ఈ వాటర్ కింద మామూలుగా ఇట్లా వీటిని ఏంటంటే చేయిదారు ఇలా కలిపి ఈ వాటర్ని ఉలకబోసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసి నానబెడతా. 8 అవర్స్ వరకు నానబెట్టాలి ఇది. సో దీని ఉపయోగం ఏంటంటే నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నా అంటే ఇవి అండుకూరలు. బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ కూరలు ఇవి సిరిధాన్యాలు 5 రకాలు ఉంటాయి. దీంట్లో ఇప్పుడు నేను తీసుకున్నది అండుకూరలు. మిగతా 4 కొర్రలు, అరికెలు, సామెలు, ఊదలు ఉంటాయి. సో ఇప్పుడు నేను తీసుకున్నది అండుకూరలు. ఈ అండుకూరలు ఏంటంటే మనకు లంగ్స్ లోపల నీరు జామ్ అయి ఉంటుంది. కిడ్నీ పేషెంట్ కావచ్చు, న్యూమోనియా ఉండొచ్చు మేబీ. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఇమ్మీడియట్లీ మనకు రిజల్ట్ అనేది ఫలితం అనేది చూపిస్తుంది. ఇది 8 గంటలు నానిన తర్వాత ఏం చేయాలంటే దీన్ని వేరే బౌల్లోకి తీసుకొని వాటర్ పోసి దాన్ని జావా టైప్ చేసుకోవాలి. సో దీన్ని గుర్తుపెట్టుకోండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది సో కొందరు కిడ్నీ పేషెంట్ ఉంటారు. వాళ్ళ లోపల స్వెల్లింగ్ అనేది ఎక్కువవుతుంది. కాళ్ళు కావచ్చు, చేతులు కావచ్చు, ముఖం కావచ్చు. ఆ లంగ్స్ లోపల ఎప్పుడైతే నీరు ఫామ్ అవుతుందో, నీరు ఫామ్ అయినప్పుడు మనకు బ్రీతింగ్ తీసుకోవడానికి ఆయాసకరం అవుతుంది. సో ఇది నేను చెప్పినట్టు చేయండి. మీరు ఆటోమేటిక్‌గా నేను వద్దన్నా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు, మీరే లైక్ కొడతారు, మీరే కాల్ చేస్తారు. ఇది డామ్ ష్యూర్ నేను చెప్తున్నా. ఓకేనా? నేను మీ కట్ట డానియల్. దీన్ని ఉపయోగించుకోండి. మీ తల్లిదండ్రులు గానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ గానీ, ఎవరైనా కిడ్నీ సమస్య గానీ, లంగ్స్ సమస్య గానీ, ఏదైనా సరే నీరు శరీరంలో జామ్ అయిపోయిన వాళ్ళకు చాలా ఉపయోగపడుతుందన్నట్టు.